పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్కు ఆ తలనొప్పి తప్పదా, ఆ గండం గట్టెకెదలా అంటూ ఇప్పటికే కీలక నేతల ఒత్తిడి వల్ల జగన్కు ఆ భయం పట్టుకుందా? దీనికి విరుగుడు తెలియడం లేదా? వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా భయం పట్టుకుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ జమిలీ ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తనకి ఆంధ్రప్రదేశ్లో గెలుపుకు అవకాశం లేదన్న భయం ఆయనను వెంటాడుతుందని చెప్తున్నారు. జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు మాత్రం పెట్టుకోలేదు. పొత్తు కుదుర్చుకోకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని గట్టిగా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అదే కూటమితో పోటీపడి తన పార్టీ విజయం వైపు వెళ్తుందా అన్న అనుమానం క్యాడర్తో పాటు లీడర్లోనూ కలుగుతుంది. ఏపీ కేబినెట్లో మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఈవీఎంలపైన నెట్టిన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జగన్ ఈవీఎంల మీద నెపనొట్టారు. ఈవీఎంల ద్వారా మ్యాజిక్ చేయకపోతే కూటమికి అంత భారీ స్థాయిలో విజయం దక్కేది కాదని, అదే సమయంలో తమకు కూడా అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి కాదని నమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడం వెనుక ఈవీఎంలే కారణమని చెప్తున్నారు. అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి కూడా తనకు విజయం దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై అనేక అనుమానాలు వైసీపీ నేతలు వ్యక్తమవుతున్నాయి. కూటమి బలంగా ఉండడంతో పాటు బీజేపీతో కలిసి ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉంటామని భావిస్తున్నారు. అది గ్రహించి వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారనేది కూడా జగన్ దృష్టికి వచ్చిందట. కూటమిని వచ్చే ఎన్నికల్లోనూ ఎదుర్కోవడం కష్టమని భావించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. జగన్కి ఇప్పుడు బీజేపీ నేరుగా సాయం అందించే పరిస్థితిలో మాత్రం లేదు. అధికారంలో లేకపోవడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నుంచి మద్దతు పుష్కలంగా ఉండడంతో జగన్ను పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోవడం మానేసిందంటున్నారు. అంతేకాకుండా జగన్ పార్టీ వల్ల బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగం ఏమీ లేనందున జగన్ను దూరం పెడుతున్నారంటున్నారు. ఢిల్లీలో వైసీపీకి చెందిన నేతలు చేసిన సయోధ్య ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ గండం నుంచి బయటపడేదెలా అన్నది జగన్కు అర్థం కాకుండా ఉంది. కీలక నేతలు వెళ్లిపోయినా క్యాడర్లో నుంచి లీడర్లను ఎంపిక చేసినప్పటికీ వారు ఎంతవరకు విజయం దిశగా పయనిస్తారన్నది పెద్ద డౌట్. పర్చూరు నియోజకవర్గంలోనూ గాది కుటుంబానికి మళ్లీ టికెట్ ఇవ్వడం కూడా అందులో భాగమేనంటున్నారు. అదే సమయంలో అటు గెలుపుపై అనుమానాలు, అటు కేసులు చుట్టుముడతాయన్న సమాచారంతో జగన్ కొంత ఇబ్బంది పడుతున్నారని తెలిసిందే. లాబియింగ్ చేసిందుకు కూడా జగన్కు దారులు మూసుకుపోయాయని, ఈ తరుణంలో మరోసారి ఓటమి పాలైతే ఇక పార్టీని చాపు చుట్టేయాలని, ఇది జరగాల్సిందేనంటున్నారు. అదే జగన్ బెంగ. అసలు భయమన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విషయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.